హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఆ దేవుడి దయ వల్ల మీరు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని నేను ఆ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నానండి. యాక్చువల్లీ హ్యాపీ 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 ఫ్రెండ్షిప్ డే అండి అందరికీ, నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మనకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత డిగ్రీ వచ్చాక ఫ్రెండ్స్ అవుతారు, తర్వాత ఇంకా మ్యారేజ్ అయ్యాక కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. సో అందరికీ మా ఫ్రెండ్స్ అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మీ లైఫ్లో కూడా అందరూ ఉంటారు కదా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, కానీ డిఫరెంట్ డిఫరెంట్ మనకి స్టేజెస్ ఆఫ్ లైఫ్లో డిఫరెంట్గా ఫ్రెండ్స్ అయితే దొరుకుతారు. ఖచ్చితంగా ఫ్రెండ్స్ వల్లే మనం చాలా లైఫ్లో ముందుకు వెళ్తామని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా నాకు ఎంతో ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. నన్ను ఎంతో లైక్ నా పాజిటివ్స్ని నెగిటివ్స్ని రెండింటినీ మీరు తీసుకొని ఖచ్చితంగా నన్ను ముందుకైతే తీసుకెళ్తున్నారు. వ్యూస్ అయితే పెరుగుతున్నాయి డే బై డే. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఈ ఫ్రెండ్షిప్ డే అయితే నాకు చాలా 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 స్పెషల్. మీరంతా నన్ను నా రెండింటిని యాక్సెప్ట్ చేసి నాతో అడ్జస్ట్ అవుతున్నారు. బికాజ్ నాకు ఇవన్నీ కొంచెం అర్థం అవ్వట్లేదు. ఆ ఫోన్ చూస్తుంటే నాకు హెడేక్ వచ్చేస్తుంది ఎక్కువసేపు చూస్తుంటే కూడా. సో నాకు కొంచెం టైం పడుతుంది ఇవన్నీ నేర్చుకొని తద్వారా నేను ముందుకు రావాలంటే కూడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇదైతే చేయడానికి కారణం అయితే ఇదేనండి. ఎలాగైతే మనకి ఫ్రెండ్స్ అంతే చాలా ఇంపార్టెంట్ కదా. మీరు కూడా నన్ను మీ తోటి ఫ్రెండ్ లాగా చూసుకొని నా ప్లస్లు పాజిటివ్లు నెగిటివ్లు రెండు తీసుకొని నన్ను అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ అండి దట్ ఐ గాట్ సో మెనీ వ్యూవర్స్ అని అనిపిస్తుంది. సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం పెరుగుతున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో నా సబ్స్క్రైబర్స్కి వాటికి వాళ్ళందరికీ కూడా నా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఎక్కువ మాట్లాడలేనండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది అప్పుడు మూవీ వచ్చేసింది. ఇంకా సడన్గా నాలో ఉండే ఫ్యాన్ బయటకు వచ్చేసింది. ఇంకా ఆయన మీద నెగిటివిటీ వచ్చేసరికి చాలా బాధ వేసి తట్టుకోలేక ఇంకా చేసేసాను. ఇంకా వచ్చేసిందంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. సో స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం అనమాట. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటేనే ఇంకా లేనిపోనివన్నీ అంతే లోపల నుంచి ఫ్యాన్ బయట తనుకొని వచ్చేసింది. అలానే చాలా చాలా మాట్లాడాను. అప్పుడు కొంచెం కెమెరా అది అంత అని అనుకోకుండా, ఎందుకంటే ఇంకా ట్రోల్ చేసేస్తున్నాను కదా, ఆయన మూవీ నడవట్లేదని ఆ బాధతో మాట్లాడేశాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అమెరికాకు వచ్చాక తెలిసింది ఎందుకబ్బా అందరూ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకుంటారు అని. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు చేసుకుంటారో. నాకు కూడా చాలా లోన్లీగా ఫీల్ అవుతుందండి. మనకి ఇండియాలో అయితే అసలు టైమే తెలియదు. ట్రాఫిక్ జామ్ అని అనుకుంటాం, కానీ అది కూడా పాజిటివే. అది కూడా చక్కగా వెళ్ళిపోతుంటాము ఏదో అనుకుంటూ. ఎందుకు ఇంత జామ్ అనిపిస్తుంది. ఫుల్ సౌండ్ ఉంటుంది, ఫుల్ హంగామా, సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చాలా క్వైట్ డిఫరెంట్గా ఉంది ఎన్విరాన్మెంట్. అందరికీ తెలుసు ఎన్ఆర్ఐస్కి. సో టు బీట్ దట్ లోన్లీనెస్ కానీ కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలనే చేస్తున్నానండి. నన్ను నేను లోన్లీగా డల్ అయిపోతున్నాను నాకు తెలియకోకుండానే. అట్ ద సేమ్ టైము కోపం కూడా ఎక్కువ వచ్చేస్తుంది, చిరాకు అనిపిస్తుంది. కొంచెం తేడా కొడుతున్నాను అప్పటికే. అందుకని కొంచెం బయటికి రావాలనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏదో ఒకటి అవగేషన్ ఉండాలి కదా. అండ్ నేను మెడికల్ స్టూడెంట్ కాబట్టి నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చాలా చాలా పెద్ద ప్రాసెసే ఉంది ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్కి అయితే. అదేనండి, అదే మీకు చెప్దామని. ఇంకా అవన్నీ ఇంకా కొంచెం టఫ్గానే నడుస్తుంది నాకైతే. సో నా బాధలు అయితే చెప్పేసుకుంటున్నాను. ఓకే అండి, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద మూడ్. సో హ్యాపీ 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 ఫ్రెండ్షిప్ డే అండి అందరికీ. నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ.